నమస్తే, నేను ప్రశాంత్. 3 రాజధానులపై బొత్స సత్యనారాయణ గారు అయితే మాట్లాడడం జరిగింది. ఇంతకీ అసలు ఏం మాట్లాడారు, దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్య దేవరలత గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం, బొత్స సత్యనారాయణ గారు ఈ 3 రాజధానుల గురించి అయితే మాట్లాడడం జరిగింది. ఇంతకీ అసలు ఏం మాట్లాడారు, ఎందుకు అలా మాట్లాడడం కారణం ఏంటి? అంటే బొత్స సత్యనారాయణ గారేమో 5 ఏళ్ల క్రితం అంటే మేము రాజధాని కంప్లీట్ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. తర్వాత అధికారంలోకి వచ్చినాక దానికి 20,000 కోట్లు ఖర్చు అవుతుంది, 20,000 కోట్లు ఖర్చు అవుతుంది, సో మేము అందుకని మేము చెయ్యం, అది ఒక శ్మశానం అని చెప్పి మాట్లాడారు. అప్పుడు 3 రాజధానులు అని చెప్పాడు. అరే, ఒక్క రాజధానికే 20,000 కోట్లు అని చెప్పి మీరు భయపడి కట్టినాలో 3 రాజధానులకి 20,000 ఇంకా ఎలా ఖర్చు పెడతారు? ఇప్పుడు ఒక చోట కట్టడానికే డబ్బులు లేవని మాట్లాడారు. అప్పుడు 3 రాజధానులకి కన్స్ట్రక్షన్స్కి వాటికి అన్నిటికీ కావాలి కదా. అది దిమాకున్న వాళ్ళు ఎవరైనా ఆలోచించేది అదే కదా. ఒక చోటకే ఇది లేదు, ఇంకా మళ్ళీ 3 చోట్లకి వెళ్తారా అనేది ఉంటుంది. ఇంకొకటి, అసలు ఎవరైనా నార్మల్ పబ్లిక్ అయినా మనం ఎవరైనా ఆలోచించేది 20,000 కోట్లకి అవుతుంది బడ్జెట్, అందుకని మేము కట్టము అని చెప్పారు. లక్షల కోట్లు అప్పులు చేశారుగా, కొన్ని లక్షల కోట్లు అప్పులు చేశారు. అప్పుడు ఆ లెక్కను చూస్తే 20,000 కోట్లు అనేది నథింగ్. 20,000 కోట్లు అనేది వీళ్ళు చెప్పిన లెక్కలు చూస్తే అది నథింగ్. మళ్ళీ ఈ రోజునంట వాళ్ళందరూ డిస్కషన్ చేస్తారంట. డిస్కషన్ చేసి మీరు కట్టే పని కాదు కదా, ఇప్పుడు మీ చేతుల్లో ఏమి లేదు, మీరు డిస్కషన్ చేస్తే ఏంటి, డిస్కషన్ చేయకపోతే ఏంటి. ఇప్పుడు రాజధాని అక్కడే ఉండాలి అనేది ప్రజలు డిసైడ్ చేసేసారు. సో దాన్ని కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. ఈయన డిసైడ్ నీ డిసైడ్ చేసిందో మీరు మాట్లాడిందే నచ్చకేగా ఈరోజు ప్రభుత్వం నుంచి మిమ్మల్ని మీకున్న ప్రభుత్వాన్ని దించేశారు. అంటే వీళ్ళ ఆలోచన ఎలా ఉందంటే, మేమేం చెప్పినా నమ్ముతుంటారు ప్రజలు, మేమేంతంటే అంతే అనేటట్టు మాట్లాడుతున్నారు. ఆ రోజున 33,000 ఎకరాలు తీసుకున్న రోజునే ఆమోదించకుండా ఉండొచ్చు కదా. ఆ రోజు ఈ క్వశ్చన్ ఎందుకు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఆ రోజున ఆయన ఒప్పుకున్నారు కదా రాజధాని అక్కడ ఉండాలని అమరావతిలో. మళ్ళీ తర్వాత రాజధాని వద్దంటారు, అక్కడ రాజధానికి పనికిరాదంటారు. దానికోసం అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా నానా రకాల ఇబ్బందులు పెట్టారు. అమరావతి ఉద్యమాన్ని ఏ రకంగా ఇచ్చేశారు, ఎంతమంది చనిపోయారు, ఎన్ని మాటలు పడ్డారు, ఎన్ని కేసులు పెట్టారు వాళ్ళ పైన, వాళ్ళు ఎంత ఫైనాన్షియల్గా నష్టపోయారు. 5 ఏళ్ళు పిచ్చి చెట్లు వచ్చేసి అక్కడంతా కూడా రాజధాని లేకుండా ఏ రకంగా ఇబ్బంది పెట్టారు. ఆ రోజున వాళ్ళు అలా అనుకున్నారంటే ఈ రోజున మళ్ళీ ఈయన చర్చిస్తాడంట. నువ్వు ఇప్పుడు ఈయన చర్చిస్తే వచ్చేదేంటి, చర్చించకపోతే వచ్చేదేంటో ఒకటే చెప్పాలి ఆయన ప్రజలకైనా కూడా. అరే, మీరు చర్చించేటప్పుడు చేసేటప్పుడే మీరు ఏమీ చేయలే. ఆ రోజున 3 రాజధానులు ఓకే అనుకున్నారంట, ఈ రోజున మళ్ళీ ఈయన చర్చిస్తాడంట. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఈయన చర్చిస్తాడంట. ఈయన చర్చించి చేసే పని ఏంటి చెప్పండి? అంటే ఇప్పుడు వైఎస్ జగన్ గారు ఏం మాట్లాడుతున్నారు దీనిపైన? మరి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఒక రాజధాని నిర్మించడం అనేది అవగాహన లేని పని. ఇప్పుడు ఏదో ఒక ఛాన్స్ అన్నాడు, అధికారం ఇచ్చారు, ప్రజలు ఇచ్చిన అధికారంలో ఆయన ఏ రకంగానూ కూడా సక్సెస్ఫుల్ కాలేదు. ఎక్కడ కూడా సక్సెస్ఫుల్ ఇది ఒకటి కంప్లీట్గా చేశాను అనేదానికి ఎక్కడా కూడా లేదు. అరే, ఒక బిల్డింగ్ కట్టడం అనేది కష్టం, కూల్చడం అనేది ఈజీ. అది కూల్చడం కూడా మనం చూసాం. అంటే ప్రజా దర్బార్ లాంటి వీటిని, అంటే అది ప్రజల కోసం వెళ్ళి ప్రజలకు అంటే వాళ్ళ అవసరాలు ఏదో ఒక సీఎంతో మాట్లాడటానికి కానివ్వండి, ఆయనతో వెళ్ళి కలవటానికి ఒక ప్రజా దర్బార్ లాంటి ఉంటే దాన్ని కూలగొట్టడం కానివ్వండి, అంటే ఎంత కక్ష. గత ప్రభుత్వం ఏదైతే ఉండిందో అన్నీ కూలగొట్టేయాలి. వాళ్ళ గురించి అసలు ఎవరికి ఏమీ తెలియకూడదు. అంటే అది ఉంటే ఆ బిల్డింగ్ ఆడ కనపడుతుందంటే అది రేపొద్దున అది తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి ఉన్నప్పుడు, ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టారు కదా అనే పేరు వస్తుందని అన్నీ కూలగొట్టేసేయాలి. ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉందనుకోండి, అది ఉంటే అది ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం చేసింది కదా, సో దాన్ని తీసేసేయాలి. ఇంకా ఇట్లా వాళ్ళ ఆనవాళ్ళు కనపడకూడదు. ఇంకా ఎప్పుడో గతంలో ఎప్పుడో ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉన్నదాన్ని కూడా, అంటే ఎన్టీఆర్ గారి పేరు ఉంది, సో దాన్ని తీసేయాలి. రాజశేఖర్ రెడ్డి గారి పేరు అంటే చరిత్రలో ఎక్కడా కూడా ఉండకూడదు, ఆనవాళ్ళు కూడా ఉండకూడదు అనే దానికే కానివ్వండి, గోడల మీద రంగులు కానివ్వండి,
సున్నాలే రంగులు వేయించటం, చెట్లు కూడా వదలకుండా పెయింట్లు వేసుకోవడం, అంటే వైసీపీ పెయింట్ వేయటం కానివ్వండి. ఇక్కడ మైల్ రాయిలు ఉంటాయి రోడ్డు పైన, ఆ వాటికి కూడా రంగులు వేసుకోవటం, వాటికి కూడా జగన్ గారి ఫోటోలు అతికించడం, అంటే పాస్బుక్ల మీద ఇన్ని రకాల చేశారనంటే ఒక ఏపీ మొత్తంలో కూడా ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవ్వరూ లేరు. ఒక జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు, ఇంకా ఆయన గురించే మాట్లాడాలి. వాళ్ళు ఎట్లాగైతే చెప్తున్నారు 30 సంవత్సరాల అధికారంలో ఉంటాం అని ఏదైతే చెప్పారో అది ప్రజల్లోకి వాళ్ళ మైండ్ సెట్కి తీసుకెళ్ళిపోవాలి అనే ఆలోచనతో ఆ రకంగా వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ లేదు. రంగులు కానీ ఫోటోలు కానీ ఆయన ఫోటో తప్ప ఇంకెక్కడ ఏది కనపడకూడదు. బాండ్ పేపర్ల మీదే కానివ్వండి, రిజిస్టర్ అయిన పత్రాల మీదే కానివ్వండి, అన్నిటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారే మార్క్ కనపడాలి అక్కడ. ఆ రకంగా ఆలోచించారు అని అంటే ప్రజలు ఇవన్నీ గమనించరా? మీరు చేసిన ఈ దుర్మార్గాలన్నీ గమనించబట్టే కదా దింపేశారు. అంటే వీటికి అన్నిటికీ కూడా కారణం ఏంటి? మేమేం చెప్తే అది నమ్ముతున్నారు ప్రజలు అనుకున్నారు అనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారు. ఈ రోజున ఈయన చెప్తున్న మాటలు ఏంటంటే విచిత్రంగా అనిపిస్తున్నాయి. వీళ్ళు ఇప్పుడు నీతులు చెప్తున్నారు. ఎవరికి నీతులు చెప్తున్నారు? ప్రజలు వింటారని నీతులు చెప్తారా? తెలుసు కదా ప్రజలకు మీరు చేసిన 5 ఏళ్ళు మీ పరిపాలన ఎంత చెత్తగా ఉంది, మీ ఆలోచన విధానం ఏంటి, ఇవన్నీ తెలుసు కదా. తెలిసి ఈరోజు చెక్ పెట్టారు. పెట్టిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళంటే డిస్కషన్లు చేస్తారంట. వీళ్ళ డిస్కషన్లు విని వీళ్ళు ఇప్పుడు ఏం చేయగలుగుతారో చెప్పండి. వీళ్ళ దగ్గర ఉన్న అవకాశం టైం వీళ్ళు వినియోగించుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేయబోతారు? అపోజిషన్ కూడా కాదు, వచ్చి మీడియాలో మీ సాక్షి మీడియా ఒక్కటి పెట్టుకొని ఆ ఒక్క గొట్టం పెట్టుకొని దానిలో మాట్లాడితే మీరు ఏమైనా చేయగలుగుతారా? అసెంబ్లీకి కూడా రారు. ఇంకెక్కడ కూర్చొని ఏం డిస్కషన్లు చేసుకొని ఏం చేస్తారో చెప్పండి ప్రజలకి? ఏమి చేయరు వాళ్ళు. చెయ్యాలనే ఆలోచన కూడా కాదు. ఓన్లీ వాళ్ళు ఎలక్షన్ అప్పుడు డబ్బు, మందు, మా దగ్గర కావాల్సిన డబ్బు ఉంది, మేము ఇంకోటి ఏమైనా చేయగలుగుతాం, చంపటం చేయగలుగుతాం, మందు పంచగలుగుతాం, డబ్బులు ఇవ్వగలుగుతాం, సో ఈ కెపాసిటీ మాకు ఉంది కాబట్టి మేము ఏమైనా చేయగలుగుతాం, అంతే వాళ్ళ ఆలోచన. సో అందుకోసం ఇట్లాంటి మాటలన్నీ ఇప్పుడు మాట్లాడటం మొదలుపెట్టారు. మనకి కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతి ఎంత డెవలప్ అయిందో మనం చూసాము, ఎంత డెవలప్ అవుతుందో కూడా చూస్తున్నాము. సో ఈ 3 రాజధానులపైన కూడా అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది కూటమి ప్రభుత్వం? ఈ 3 రాజధానులు అనేది మనం ఫస్ట్ నుంచి కూడా వ్యతిరేకమే. ఎప్పుడు కూడా ప్రపంచంలో లేనిది ఇక్కడ ఏదో చేసేస్తాం అనుకోవటం అదొక అవివేకం. అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారే కానీ అలాంటి పని ఎప్పటికీ కూడా జరగదు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా అమరావతి రాజధాని కంప్లీట్ చేయటం ఒకటి, ఇంకోటి పోలవరం కంప్లీట్ చేయటం ఒకటి, అక్కడ ఇండస్ట్రీస్ రావటం, రాష్ట్రం అభివృద్ధి చెందటం, ఇన్కమ్ సోర్సెస్ పెరగటం, ఇది కంపల్సరీ కావాలి, ఇది చేయాలి, చేసి తీరాలనే పట్టుదల అయితే నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆ దిశగానే ప్రజల్లో ఆయన ఏదైతే హామీలు ఇచ్చారో ఇవి నెరవేర్చడం, ఇట్లాంటి వాటి మీదే ఫోకస్ చేస్తున్నారు. కానీ ఈ 3 రాజధానులు అనేది ఎప్పుడో అది వాళ్ళకి అదే అనుకుంటాం కదా, పిచ్చోడి చేతిలో రాయి వస్తే అది 3 రాజధానులు అవుతాయి, 30 రాజధానులు అవుతాయి. ఎందుకంటే ఉన్న జిల్లాకి కూడా రాజధాని పెట్టచ్చేమో. ఆయన ఆలోచన జిల్లాకి కూడా రాజధాని పెట్టే అవకాశం కూడా ఉంటుందేమో. అట్లాంటి ఆలోచన కలిగిన వ్యక్తి ఆయన. అందుకనే ప్రజలు నువ్వు ఉంటే నీ చేతిలో ఆ అధికారం ఉంటే జిల్లాకి కూడా ఇప్పుడు 3 రాజధానులు కాదు, జిల్లాకి కూడా రాజధాని మాట్లాడతావని చెప్పి ఆయన్ని పక్కకు పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. నమస్తే.